హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 36, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8 ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్. 30 క్లాసెస్. ఏమేమి నేర్పిస్తారని అడుగుతున్నారండి. బ్లౌజ్, డ్రెస్సెస్, రికార్డింగ్ ఏమి ఉండదండి. అన్నీ వచ్చేసరికి లైవ్లోనే ఉంటాయి క్లాసెస్. ఓకేనా? వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెంత్ వచ్చేసరికి 14.5. కింద ఒక ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి కోరా పీస్ కాబట్టి ఏం చేయాలంటే ముక్క తిప్పాలి, ఒక లైన్ కొట్టుకోవాలి. ఓకేనా? ఒక లైన్ కొట్టుకున్నాక లెంత్ వచ్చేసరికి 14.5. 14.5 పెడితే ఏమైందంటే ఇప్పుడు బ్లౌజ్ పైకి ఉంది, వెనక ముందు ఏంది లూజ్ ఉండటం వల్ల ముందుకు పడిపోతుంది. అలా కాకుండా నడుము దగ్గర కరెక్ట్గా పెడితే పై కిందకు ఉండిద్ది అనమాట. చక్కగా నడుము దగ్గర వెనక లేకపోతే అక్కడదక్కడ ఫిట్టింగ్ బాగుంటుంది. 14.5కి ఒక 3/4 ఇంచు కలపండి, అంటే 15.5. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకే. అయితే ఏమందంటే ఇవిడ నాకు అంత బ్రాడ్గా వద్దండి, జారిపోతుంది, కొంచెం క్లోజ్డ్లో కుట్టమంది. నెక్ మరీ డీప్ వద్దండి. షోల్డర్ వచ్చేసరికి 5.5 పెడదాం. ఓకేనా? ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6. ఓకేనా? ఈ లైన్ చంక డౌన్. ఓకే, చూడండి. ఇప్పుడు చంక రౌండ్ చూసాం మనం, చూడలేదు కదా? అది ఒకసారి చూద్దామా, మీకు ఒకటి చెప్తాను. ఇలా పెట్టేసి చంక రౌండ్ కూడా చూసుకోవాలి. చంక రౌండ్ చూసుకునేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ వైపే చూడాలి, ఫ్రంట్ వైపు చూడకూడదు. ఓకేనా? ఎందుకు చూడకూడదు అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా, అందుకు చూడకూడదు. ఎక్కువ వచ్చేసిద్ది మనకు ఒక్కొక్కసారి. చూడు, ఆర్మ్ హోల్ వచ్చేసరికి 1/4 వచ్చింది. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఈవిడ చంక ఇక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పుడు నాది ఉందా, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి రాలి, ఇక్కడ తాగిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లేక అది పైదాకా వెళ్ళక ఏమవుతుంది, జారిపోతుంది. అది కాక ఫ్రంట్ పార్ట్లో లూజ్ ఉందని చెప్పాను కదా, అందుకు జారిపోతుంది. అది నేను చూసింది. ఓకేనా? ఇన్ని చూస్తాను ఒక బ్లౌజ్లో. ఓకే. షోల్డర్ 5.5 పెట్టాక ఇక్కడ కూడా 5.5 పెట్టండి. చెస్ట్ ఎంత? 36 అంటే 9. చూడండి, 36 డివైడెడ్ బై 4 అంటే 9. 9లో నుంచి ఒకటి తీస్తే 8. ఆర్మ్ హోల్ 8 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. 1.5 ఖర్చు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఓకే, 1.5 అయినా 1.5 అయినా చేయొచ్చు. వస్తే ఓకే, రాకపోతే 1.5 చేద్దాం ముందు. ఓకేనా? చూడండి, ఈ కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, చూసుకోవాలి. ఇదంతా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇటు రావాలి. చూడండి, వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా? వచ్చింది. వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుందా, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ కలుస్తుంది. అంటే ఇక్కడ 1/2 పోతుంది, ఇక్కడ 1/2 కలుస్తుంది కాబట్టి చంక రౌండ్ అనేది సరిపోతుంది. ఓకే. నడుము వచ్చేసరికి ఎంత? 30 అంటే 7.5. ఓకేనా? 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఇలా కొట్టేసేయాలి. ఇప్పుడు నెక్కి వచ్చేసరికి షోల్డర్ పట్టి ఎంత పెట్టాలి అయితే ఇక్కడ చూడండి, ఇంకోటి చెప్తాను. ఇక్కడ షోల్డర్ పట్టి అసలు ఎంత ఉంది చూడండి, ఎంత ఉంది? 1/4 2 ఇంచులు ఉంది. ఓకేనా? అయితే నేనేం చేస్తానంటే 5.5 పెట్టాను కదా, 2.5 నెక్కకి ఇస్తే చూడండి, 2.5 ఇస్తే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 ఉంటే మనకు 1/4 2 ఇంచులు వచ్చింది కదా. అది నాకు వచ్చేసరికి ఇటు 3 ఉంటే ఇటు 1/2 పోతే, ఇటు 1/2 పోతుంది, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా? కొంచెం క్లోజ్డ్లో ఉండేటట్టు, మరీ జారిపోకుండా ఉండేటట్టు పెంచాను. ఓకేనా? ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసరికి 5. అంతేనా? దానికి కింద కుట్టడానికి 1/4 ఇంచ్, పైన కుట్టడానికి 1/4 ఇంచ్. ఓకేనా? 5.5. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 1/4 3 పెట్టాలి. ఓకేనా? ప్రతి ఒక్కరికి వేసుకోవాలని ఉంటుంది, కాకపోతే కుదరక ఇబ్బంది పడతా అలా ఉంటారనమాట. ఓకే, ఇలా మార్చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇలా రౌండ్ తీసుకోవాలి. స్క్వేర్ అంటే ఇంతే, కాకపోతే స్క్వేర్ పెట్టినప్పుడు ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 2.5 పెట్టండి. స్టార్ పెడితే ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి. చిన్న చిన్న మార్పులు చేస్తాం పెట్టిన దాన్ని బట్టి. ఓకేనా? కట్ చేయనా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి, ఇబ్బంది పడవద్దు. ఓకేనా? వచ్చాము ఏదో చెప్పాము అట్లా కాదు, అడగండి. చెయ్యాలిగా మరి, అందుకేగా నేను చెప్పేది. చేయండి అమ్మా అంటే చేయకపోతే రాదురా. ఇప్పుడు ఇదే కాదు, ఏదైనా రా చెప్పినప్పుడు నీ క్వశ్చన్ చెప్పనా, నేను చెప్పేది ఎలా ఉంటుందంటే, అబ్బా ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేనే అనిపించేటట్టు కూడా ఉంటుంది.
కానీ కొంచెం కష్టమే. అలా అని కష్టం కాదు, ప్రాక్టీస్ చేయాలి. పేపర్ల మీద రోజు ప్రాక్టీస్ చేసుకురండి. ఏది చెప్పాను అది చేసుకుంటా వస్తే ఏ రోజుకి ఆ రోజు కొంచెం కష్టమే అనిపించినమ్మా, చెయ్యాలి, తప్పదు. మనం వస్తున్నామా, మరి వస్తున్నప్పుడు మరి చెయ్యాలిగా. నాకు కూడా హ్యాపీగా అనిపించింది మీరు హోంవర్క్ చేస్తే. చేయకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు అలానే మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఉక్సులు కాగానే నేర్పిస్తారు కొన్ని చోట్ల. నేను అసలు అలా చెప్పలేదు, ఎంత మట్టికి ఎవ్వరికి ఉక్సులు కాదు. ఎందుకు, బ్లౌజ్ కుడితే ఆటోమేటిక్గా వేయాలిగా, తప్పదు. వేస్తాం, నచ్చకపోతే మళ్ళీ ఇప్పుతాం, అంతే. ఇప్పుడు ఈ నేర్చుకుని ఏం చేయాలి, అదనమాట. ఓకేనా, ఓకేనా. ఇలా ఉంది కదా, వీలు మార్క్ చేసేయండి. బ్లౌజ్ పీస్ చాలా మంచిదమ్మ, రూబీ కానీ మంచిది అనమాట. పీస్ అయితే చాలా మంచిది. బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుంది. ఇస్తాను, ఓకేనా. ఇలా కార్డ్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఎంతవరకు వేయాలంటే డాట్ వచ్చేసరికి చూడమ్మా, మనము ఈ ఒకటి గుర్తుపెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ తక్కువ ఉండాలన్నమాట. అలా ఉండేటట్టు ఉంటే డాట్ వేసినప్పుడు అందం వచ్చింది అనమాట. ఈ నెక్క కంటే ఒక్కొక్క సందర్భాల్లో అంత ఉండదు, అయితే 4 వేస్తాం, ఒక్కొక్కసారి 3.5 వేస్తాం. కాకపోతే అలాంటివి గుర్తుపెట్టుకోండి బేసిక్స్. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటే కొన్ని అర్థం అవుతాయి, మనకే తెలిసిపోద్ది మనం తప్పు చేసామా అనేది మనకే తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. చూడండి, ఇలా తీసుకుని డబుల్ ఫోల్డ్ వేయాలి. ఒక లైన్ పెట్టేసేయండి. ఓకే. అయితే హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత, 6.5. 6.5కి 3/4 ఇంచ్ కలపండి, అంటే ఎంత, 7.5, అంతేనా. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఇంకోటి ఏంటంటే చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ ఎంత 36, 10వ భాగం అంటే 3.6 అయినా, అలా అంటే 3.6 అంటే 3.5 అయినా, అలాగనమాట. అలా గుర్తుపెట్టుకోండి. మనకు పని వచ్చేలాగా ఒకలాగా గుర్తుపెట్టుకోవాలి. పని వచ్చిన తర్వాత మారుతామన్నమాట. ఓకేనా. చూడండి, ఆమ్ హోల్ వచ్చేసరికి 8. చూడండి, ఇలా క్రాస్గా దీని మీద ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి. ఓకేనా. 8, 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6. చెప్పానుగా, ఆమ్ హోల్ -2 వేస్తే హ్యాండ్ లూజ్ వచ్చింది అనమాట. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చిన్న చాలా ఈజీ. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. 1.5 మార్క్ చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని, ఇక్కడ ఎందుకు మేడం, ఎందుకంటే ఎవరికైనా హ్యాండ్ స్ట్రైట్గానే ఉంటుంది ఇక్కడ షోల్డర్ దగ్గర, తర్వాతే కరువు తిరిగిద్ది, అవునా కాదా. ఇప్పుడు ఇట్లా ఉందా, ఇక్కడ ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది, తర్వాత ఇక కరువు తిరుగుతుంది. అందుకే మనం కూడా స్ట్రైట్గా పెట్టి అక్కడి నుంచి కరువు తిరగాలి. ఈ 1.5 ఎందుకు పెట్టానంటే చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్. లేకపోతే మనం చంక దగ్గర మీరు 1.5 పెట్టామా ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. అదే కొన్ని వచ్చే వరకు ఏంటంటే అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1.5 పెట్టామా, అది 1.5 ఇక్కడ పెట్టామని గుర్తుపెట్టుకోండి. లేదా చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్ అంటే 36/24 వేస్తే 1.5 వస్తుంది. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తొస్తుంది. ఓకేనా. చూడండి, ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేయాలి. హ్యాండ్ ఇట్లా కరువు తిరిగిద్ది, అప్పుడు ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోవాలి. ఓకే. మళ్ళీ ఈ మొక్క తీసి ఇయ్యాలి, అంతేగాని మొక్కను తిప్పేసి చేతి పని చేయకూడదు, బాగోదు. ఓకే. కొంతమంది చేస్తారు, అదే తప్పు మనము చేయకూడదు. ఓకే. తప్పు అని తెలిసినాక తప్పు చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు చేతి తప్పు అని మనకు అనిపిస్తున్నప్పుడు అదే తప్పు చేయకూడదు కదా. ఒకసారి తప్పు చేసామమ్మా, తప్పు అని తెలుసు, మళ్ళీ తప్పు చేయకూడదు చేసి. అందుకు చూడండి, ఇలా పట్టేసుకుని ఈ డాట్లు కూడా ముందు డాట్స్ వేసి బ్యాక్కి, ఇది ఈ బ్లౌజ్ చూసావా, నిన్న కూడా చూపించాను మీకు బ్లౌజ్, ఇది ఇలా వేయకూడదు. ఓకే. ఎంత చండాలంగా ఉంది చెప్పానా, అలా చేయకూడదు, బాగోదు. కొన్ని ఏంటంటే మనం తిప్పితేనే బాగుంటుంది. నేను చూపిస్తాను కూడా. ఇట్లా కాట్ పెట్టేసేయాలి, కాట్ పెట్టేసి ఇక్కడ కూడా కాట్ పెట్టేసేయాలి. వీల్ మార్క్ చేసేసుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలి, వీల్ మార్క్ కూడా అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే 2 వైపులా పడుతుంది, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ప్రతిదీ కూడా అలవాటుగా మార్చుకోవాలి. పొద్దున్నే లేసి బ్రష్ అలా చేసుకుంటున్నాం, అది అలవాటు అయిపోయింది అట్లా, అంతేనా. అవి కూడా అంతే, ప్రతిదీ కూడా చేసేటప్పుడు చూసుకోవాలి. ఓకే. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేయాలి. ఓకేనా. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ పెడితే ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఆమ్ హోల్ 8 కదా, 1 ఇంచ్ మార్క్ చేసేస్తాం, 7 వచ్చింది. మనకి 7లో సగం తెలియకపోతే ఇలా ఫోల్డ్ చేసుకుందాం, 3.5 అని. ఓకేనా.
ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. ఫ్రంట్లో లోతు తీయాలి. ఎందుకు? ఇది ఇలా ముడతలు, ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే, బ్యాక్ పార్ట్లో కంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలంటే లోతు తీసేసి మనం డాట్ వేస్తాం ఫ్రంట్ పార్ట్లో. అప్పుడు ఇది వెళ్ళి అక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. స్కేల్ పెట్టడం కూడా రావాలి. వచ్చినట్టే ఉంటుంది, రాదు. అలానే కష్టము కాదు, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పడం కాదు గొప్ప, కానీ మీరు చేయడం గొప్ప. ఎక్కువ చేస్తే అంత వచ్చింది. ఓకేనా? ఇది హ్యాండ్స్. ఓకేనా? అర్థమైందా? ఇంత ఇలా ఇంటూ మార్క్ పెట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ అంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి, ఓపెన్స్ మన వైపు వేసుకుని, ఓకేనా? చూడండి ఇలా వేసుకోవాలి. ఓపెన్స్ మన వైపు వేసుకుని ఫ్రంట్ ఇలా వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ టచ్ అవుతుందా లూజ్దా చూసుకోవాలి. ఓకే, క్రాస్ కట్ అంటాం దీన్ని, క్రాస్ కట్ అంటాం. ఓకేనా? క్రాస్ కట్ బ్లౌజ్ అంటే క్రాస్గా వేస్తే క్రాస్ కట్ అంటాం, స్ట్రైట్ వేస్తే స్ట్రైట్ కట్ అంటాం. ఓకేనా? చూడండి, ఇది చూడండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకు? ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచాలి కాబట్టి. చెస్ట్ ఎంత? 36. 36 అంటే 1 పార్ట్ ఎంత? 9. అంటే మనం కరెక్ట్గా పెట్టామా లేదా తెలియాలంటే చూడండి, ఒక తప్పు చేసాం. చూడండి, 9:15కు ఒక గీత ఎక్కువ వచ్చింది. ఓకేనా? అంటే తప్పు పెట్టామని అర్థం. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఒక కుట్టు ఒక గీత వారు లోపలికి మార్క్ చేయాలి. ఇప్పుడు చూడండి 9:15 వచ్చిందా? ఇలా పెడితే చిన్నది అంటే క్రాస్గా పెట్టేసేసాం. అలా కాకుండా ఒకవేళ మనకు తెలియట్లేదు అనుకోండి, ఇట్లా 9:15 పెట్టేసి ఇలా మార్క్ చేసేసి, ఓకేనా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత అన్నాను? 6:15 అంటున్నాను. 6:15 మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసి మన దగ్గర ఈ స్కేల్ ఉంది కదా, దీంతో ఇలా లైన్ కొట్టుకోవాలి. ఓకేనా? చంకలో వీల్ మార్క్ చేసుకోవాలి. ఎందుకు? ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మనం హ్యాండ్కి తీసాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలంటే దీని మీద గీస్తే ఇక్కడ పడుతుంది, మనకి ఎక్కడో తెలియదు కాబట్టి ఇలా గీసుకోవాలి. సైడ్కి వచ్చేసరికి చూడండి, ఇలా సైడ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఓకేనా? ఇది దీని మీదే కట్ చేసేయాలి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకటే మనం నేర్చుకుంటున్నామంటే నేర్పించేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటేనే వస్తుంది. ఇప్పుడు నేను వదిలేసాను అనుకో, మీకు హోంవర్క్ ఇవ్వకుండా మీరేం చేయరు, వస్తారు, నెలలు అయిపోతే యూజ్ ఏముందమ్మా, అంతేనా? అంతే. అందుకే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను ఈ విషయంలో. ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉంటారు కదా, ఇలాంటివి తెలుసుకో. ఈ విషయంలో స్ట్రిక్ట్గానే ఉంటాను. అలాగే ఉండాలి. ఇప్పుడు పని వస్తుంది మనకు, అంతేగాని మనం అలా ఏం ఉండకుండా ఉంటే పని ఎక్కడ వచ్చింది? రాదు. వచ్చిందని మనమే మోసం చేసుకుంటాం. రాదు, నిజం చెప్పాలంటే. వచ్చింది అనుకుని మోసపోతాం. ఓకేనా? చూడండి, ఇది తీసేసేయండి. ఇప్పుడు ఎంత? చెస్ట్ వచ్చేసరికి ఎంత? 36. చూడండి అమ్మ, ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ పార్ట్ అనేది 9, 1.5, 2.5 పెడితే సరిపోద్ది. ఓకే, అయితే ఈవిడికి చెస్ట్ ఏమి ఉండదు. 9, 1.5 సరిపోద్ది. 1.5, 2.5, 13 లెంత్ సరిపోద్ది. ఇక్కడ 6:15 పెట్టాం కదా, 9, 1.5, 2.5. అయితే మీకు ఇక్కడ ఇంకోటి చెప్పేస్తాను. ఇదే మనిషికి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, 9, 1.5, 3 పెట్టేసేయండి. ఇదే మనిషికి చెస్ట్ లేదు, హైట్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 9.5, 1.5, 2.5 పెట్టాలి. ఓకేనా? మామూలుగా ఉంటే అంతే. అలానే తగ్గించేసామంటే ఈ చెస్ట్ పార్ట్ ఏమైందంటే పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? అలా కాదు, మినిమం ఎంత ఉండాలి. ఓకేనా? ఒక లైన్ కొట్టేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టేసేయండి. ఇది కూడా. ఇప్పుడు చెస్ట్ ఎంత? 36. 36 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 36 డివైడెడ్ బై 10వ భాగం అంటే ఎంత? 3.6. 3.6 అంటే 3.5. ఇదిగో. ఓకేనా? దానికి ఒక 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి అంటే ఇక్కడికి వచ్చింది 3.6 అంటే. ఓకే, ఇక్కడికి పెట్టేసేయండి. అంటే 3.5 లేదా 3.25, 4 అయినా పెట్టేసేయచ్చు, ఒక గీత అటు ఇటుగా. ఓకేనా? ఇటు 1.5, ఇటు 1.5. ఇది ఎలా వచ్చిందంటే 36 డివైడెడ్ బై 24 వేయాలి. వేస్తే అటు 1.5, ఇటు 1.5 వస్తుంది. ఓకేనా? ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. మెయిన్ డాట్ ఏదన్నా ఉంది బాడీలో అంటే ఇదేనమాట. తర్వాత దీనికి సమానంగా చూడండి, దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలు మనం ఇది వీల్ మార్క్ చేసి పెట్టామా, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకే,
ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకేనా. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకే. కింద నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. 9, 1.5, 2.5. ఓకేనా. అదే కట్ చేయనా? అర్థమైందిగా. అంతే, ఈజీయేనమ్మా. కాకపోతే ముందు మనం చేస్తున్నామంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. 8, 1.5, 2.5, 1.5, 2.5, 32 కదా. 8, 1.5, 2.5. అందరికీ ఒకేలాగా పెడతామా అంటున్నారు కానీ అందరికి ఒకేలాగా పెట్టవమ్మా. అందరికి ఇదే ఫార్ములా పనిచేస్తుంది అంటే పనిచేయదు. చెప్పానుగా. ఇప్పుడు హైట్ ఉందనుకో, ఇదే మనిషి హైట్ ఉంటే 9.5, 1.5, 2.5 పెడతాం. ఇదే మనిషి హైట్ ఉండి చెస్ట్ ఎక్కువ ఉందనుకో 9.5, 1.5, 3 పెడతాం. ఇదే మనిషి మామూలుగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 9, 1.5, 3 పెడతాం. అది మినిమం మనకి తెలియాలి. అంతేగాని అందరికి ఒకేలాగా పెడతామా, అందరికి ఇదే పనిచేస్తుందా అంటే ఒకటి ఎక్కడో దాకెందుకు. ఇవాళ వంట చేసామమ్మా, మామూలుగా చేసాం. ఇవాళ చేసినప్పుడు ఏ కూర మామూలుది వండుకున్నాం తక్కువే తింటాం. అదే మనిషి మనం కూడా రేపొద్దున ఏ చికెనో మటనో ఏదో వండాం కానీ ఎక్కువ తింటాం. మారిపోద్దా? అందరికి ఒకేలాగా అందరూ ఒకే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒకేలాగా, ఇద్దరం ఒకే సైజులో ఉన్నా నువ్వు తిన్నంతే నేను తిన్నా, నేను తిన్నంత నువ్వు తినవు. అంతేనా? అట్లాగనమాట. అంతేగాని ఎవరికి నచ్చిన దాన్ని బట్టి తింటాం. అలాగే అవతల వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి మనం పెట్టాలి. కానీ అందరికి ఒకేలాగా ఎలా పెడతాం? అవునా కాదా? వాళ్ళకు ఉందా లేదా చూడాలి మనం. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ ఇట్లా కాకుండా మామూలుగా ఇట్లా చూసుకుంటే తెలిసిద్ది. ఓకేనా. ఇదనమాట. వీల్ మార్క్ చేసుకోవాలి. ఇలా వీల్ మార్క్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. 2 చెస్ట్ పార్ట్ 2 ఒకేలాగా వస్తాయి అన్నమాట. లేకపోతే ఒకటి బాగా వచ్చింది, ఒకటి బాగా రాదు. ఓకేనా. అలా ఓకే. ఇదిగో చక్కగా పడిందా? చూసారా ఎంత నీట్గా పడిందో? ఓకేనా. ఇది ఇప్పుడు ఏం చేద్దాం, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి అసలు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలో చూద్దాం. ఓకేనా. షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి చూడండి. అది ఎలా తీయాలంటే దీన్ని బట్టే తీయాలి. షేప్ బెల్ట్ చూడమ్మా, ఇట్లా పెట్టేసి 2 సమానంగా పెట్టేసి ఓకేనా. గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి. గ్యాప్ ఎంత వచ్చింది? 2 ఇంచులు వచ్చింది. 2 ఇంచులు వచ్చిందంటే 3.5 షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఓకేనా. 1.5 వస్తే 3 తీసుకుంటాం కానీ 2 వస్తే 3.5 తీసుకుంటాం. 1.5 కలపాలి. ఓకేనా. అయితే ఇంకో డౌట్ వస్తుంది, 1.5 కలపాలా అని. ఒక్కోసారి 1.5 కలపట్లేదు, ఇంచే కలుపుతున్నామని. ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోతే కలపం అనమాట. బాడీ లెంత్ ఎక్కువైపోతే ఈ షేప్ బెల్ట్ ఏమైందంటే పొట్ట మీదకి వచ్చేసింది, ఇబ్బందిగా ఉంటుంది. నేను మీకు ఒకటి చూపించాను, అలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఏంటంటే ఒక్కొక్కసారి కలపం, ఒక్కొక్కసారి కలుపుతాం. హైట్ని బట్టి అవతల వాళ్ళ పర్సనాలిటీ కొంచెం అనిపిస్తే దాన్ని బట్టి మారుస్తూ ఉంటానన్నమాట. అందరికి ఒకేలాగా చెయ్యం, మనం ఆలోచించే దాన్ని బట్టి మారుస్తూ ఉంటాం. చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. చూడు 3.5 మార్క్ చేసుకోవాలి. కొంచెం దూరంలో మళ్ళీ 3.5 మార్క్ చేయాలి. ఓకేనా. మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ ఎంత? వేస్ట్కే వేస్తాం. చెస్ట్ కొలము వేస్ట్ ఎంత? 30 అంటే 1 పార్ట్ ఎంత? 7.5. 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి 7.5, 8. ఓకేనా. 1.5 టచ్. ఓకే. 4 దగ్గర చూడమ్మా, 4 దగ్గర 3 మార్క్ చేయాలి. ఓకేనా. చూడండి 3 మార్క్ చేసి ఇక్కడ 3 మార్క్ చేసి 1/2 ఇంచు లోతు తీయాలి. ఇది ఎలా తీయాలి? ఓకేనా. ఇది షేప్ బెల్ట్. ఓకే. షేప్ ఎలా తీయాలి? ఎలా తీస్తే కరెక్ట్గా మనకి ఎక్కడైతే డాట్ వేసామో ఈ డాట్ వేసిన దగ్గర మీకు చూపిస్తాను. ఓకే. ఇలా తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్క వేస్తాం. ఇది ఇంకా వేరే ముక్క ఇయ్య అవసరం లేదు, ఈ బ్లౌజ్కి ఇవే సరిపోతాయి. ఓకేనా. అంతే, వేస్ట్గా ఇంకా ఎక్స్ట్రా ముక్క ఎక్కడ తెచ్చుకోవసరం లేదు మనం. చూడండి ఇది కరెక్ట్గా తీసేసి ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి చాలు కదా, 1/2 తీసాం కదా, ఈ 1/2ని ఇలా తీసేసేయండి. ఓకే. తీసేసి కాట్ పెట్టేసేయండి. కాట్ పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టుకున్నాం కదా, మీకు ఇలా ఊడిపోద్దంటే పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఓకేనా. సమానంగా పెట్టేసేయాలి. ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఈ కాట్లు రావాలి చూసుకుని ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాలి. పెట్టిన తర్వాత చూడండి కదిలిపోయింది. ఇలా పెట్టేసి
ఓకేనా. ఇలా పెట్టేసి దీనికి సమానంగా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది, ఓకేనా. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్, ఓకేనా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచ్ చూసారా, మనకు 1.5 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ మనకు 2 ఇంచులే ఉంది, మనం 3.5 తీసుకున్నాం, 1.5 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఓకే, దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి సన్నగా ఈ డాట్ దగ్గర నుంచి ఇట్లా దీంతో కలిపి తీసేయాలి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే 4th డాట్ వేస్తాం. మనకి ఇక్కడ కాదులే కానీ తెలంగాణ సైడ్ ఎక్కువ వేస్తానమాట. 4th డాట్ అని ఇక్కడ నుంచి ఒక డాట్ వచ్చింది. మనం ఇది తీపోతే అక్కడ వేస్తామన్నమాట. మనకు వద్దు, నాకు నచ్చదు, నేను వేయను. మీకు వేయాలని తెలంగాణ సైడ్ వేస్తానమ్మా, ఓకేనా. ఇలా తీసేయాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తానే. ఇలా దీనికి సమానంగా పెట్టేసి చూడమ్మా, ఇలా దీనికి సమానంగా పెట్టేసి స్టిచ్ చేసినప్పుడు సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఇదిగో దీన్ని స్టిచ్ చేస్తాం, దీన్ని చేస్తాం, దీన్ని కలిపి ఇలా స్టిచ్ చేస్తాం. అప్పుడు ఇది ఇలా వస్తుంది అనమాట. కరెక్ట్గా సరిపోద్ది. సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, ఓకేనా. అర్థమైందా? ఇది